హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో కిచెన్ మేకోవర్ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్‌గా ముందు వీడియోస్‌లో కిచెన్ క్లీనింగ్ వీడియోని, అలాగే వాల్ స్టిక్కర్ వేసింది ఇదంతా కూడా షేర్ చేశాను కదా! ఆ వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట ఇదైతే. కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేశాను కదా! అందుకని కబోర్డ్ షెల్ఫ్స్‌లో ఉన్నవన్నీ కూడా ఖాళీ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే వాటన్నిటిని కూడా ఎక్కడవక్కడ సర్దేసుకుంటున్నాను. ఇవాల్టి రేపటి రోజుల్లో ఇల్లు, ఇంకా కిచెన్ అంతా కూడా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉండాలి అని ఎవరికుండదు చెప్పండి. అందరికీ ఉంటుంది కదా! కొంతమంది కిచెన్ అంటే హౌస్ అంతా కూడా మోడర్న్‌వే ఉంటాయి. కాకపోతే నాన్ మోడల్ కిచెన్ వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా! మన కిచెన్‌ని, మన ఇంటిని మనకు నచ్చినట్టుగా మార్చుకునేలా. ఎందుకంటే బడ్జెట్‌లోనే ఇంకా అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోని ఇంకా మార్కెట్‌లో కూడా. వాటితోనే మన కిచెన్‌ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇంకా ఈ వీడియోస్ రూపంలో నేను మా కిచెన్‌ని ఎలా మారుస్తున్నాను అనేది ప్రతీదీ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను వీడియోస్ రూపంలో. ఫస్ట్ అయితే కబోర్డ్స్ అన్నట్లో కూడా ఇలాంటి షీట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకుంటే మనకి చూడడానికి నీట్‌గా ఉంటుంది. అలాగే ఆర్గనైజ్డ్‌గా కూడా కనిపిస్తుంది. ఈ షీట్స్ అయితే మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇవి వాటర్ ప్రూఫ్ కూడా కాబట్టి మనం కబోర్డ్స్‌ని ఎప్పుడు సర్దుకున్నా సరే ఇవి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇలా నీట్‌గా వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల మన కబోర్డ్స్ అవి కూడా డ్యామేజ్ అవ్వకుండా అంటే మరకలు ఎలాంటివి పడకుండా ఉంటాయి. అదే న్యూస్ పేపర్స్ వేసుకుంటే మరకలు, అలాగే న్యూస్ పేపర్ కూడా అన్ని సార్లు కూడా మార్చవలసొస్తుంది. ఈ షీట్స్ వేసుకుంటే అలాంటిది ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా మిగిలున్నవన్నీ కూడా ఎక్కడవక్కడ ఇలా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇక్కడ సర్దుతున్నాను కదా! ఇవైతే హనీ జార్స్ అండి. హనీ అయిపోయిన తర్వాత వాటిని ఇలా రీయూజ్ చేసుకుంటాను. ఇంక ఇవైతే గ్లాస్ జార్స్ కాబట్టి చూడడానికి అది కూడా చాలా నీట్‌గా కనిపిస్తాయి కదా! అలాగే ఇవన్నీ కూడా సర్దుతున్న సెల్ఫ్ కూడా నేనే క్రియేట్ చేశాను. కొన్నది కాదు. చాలా క్యూట్‌గా ఉంది కదా! అలాగే ఇక్కడ లేజీ సూజన్‌లో బాటిల్స్ పెట్టాను కదా! ఇవన్నీ కూడా బాదాం డ్రింక్ బాటిల్స్ అండి. వాటిని ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేసి, తర్వాత వాల్ పేపర్ వేసి, కబోర్డ్ షెల్ఫ్స్‌లో ఉన్నవన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేసుకున్నాను. కిచెన్ అంతా కూడా ఎంత నీట్‌గా క్లీన్ చేసి, ఎంత బాగా ఆర్గనైజ్ చేసినా సరే, తక్కువ స్పేస్ వల్ల అన్నీ ఒకే ప్లేసెస్‌లో పెడుతూ ఉంటాం కదా! వాటి వల్ల కొంచెం మెస్సీగా కనిపిస్తుంది కిచెన్ అంతా కూడా. ఇప్పుడు ఈ మెస్సీనెస్‌ని తగ్గించడానికి ఒక చిన్న చేంజ్ అయితే చేస్తున్నాను. అదేంటని చూద్దాం. నేనైతే ఆన్‌లైన్‌లో కిచెన్ క్యాబినెట్ కర్టెన్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి. అలాగే క్వాలిటీ కూడా బావున్నాయి. ఈ కర్టెన్స్ అయితే నాన్ మోడల్ కిచెన్ వాళ్ళకి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే వీటికి వెడల్పు ఇదంతా కూడా చాలా పెద్ద సైజ్‌లో ఇచ్చారు. మా కౌంటర్ టాప్ సైజ్ అయితే చిన్నదే కదా! అందుకని కుర్చీలు కింద వచ్చాయన్నమాట. చూడడానికి అది కూడా బావుంది. ఆల్రెడీ మీతో అయితే ఇలా కర్టెన్స్ పెట్టే వీడియోని కూడా షేర్ చేశాను. అప్పుడైతే బ్లాక్ కలర్ కర్టెన్స్ పెట్టాను. ఇంకా కర్టెన్స్, ఇంకా కౌంటర్ టాప్, వాల్ టైల్స్ ఇవన్నీ కూడా బ్లాకే అవ్వడం వల్ల చూడడానికి అది కూడా చాలా డార్క్‌గా, చీకటిగా అనిపించిందనమాట. యాక్చువల్‌గా మీరు పెట్టే కామెంట్స్ అంటే ఆ వీడియోకి మీరు పెట్టే కామెంట్స్ చదివితే కానీ నాకు కూడా అర్థం అవ్వలేదు. ఇంకా కిచెన్ అంతా కూడా ఇంత డార్క్‌గా ఉంది అని. ఒక్కొక్కసారి మన బ్రెయిన్ కూడా పనిచేయదు కదా! వేరే వాళ్ళు చెప్తే గాని. ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచనతోని ఇలా మేకఓవర్ చేస్తున్నాననమాట కిచెన్ అంతా కూడా. అంటే ఈసారి అంతా కూడా లైట్ కలర్‌తోనే ఉండాలి. ఎందుకంటే మనకి లైట్ కలర్, ఇంకా వైట్ కలర్ ఇలాంటివి మన కిచెన్‌లో, ఇంట్లో ఉంటే మనకి బ్రైట్‌నెస్ అనేది ఎక్కువవుతుందనమాట. ఈ కర్టెన్స్ అయితే ఎలాంటి కిచెన్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతాయి. ఎందుకంటే అక్కడక్కడ కూడా చిన్న పిక్చర్స్ ఉన్నాయన్నమాట కిచెన్ థీమ్‌తో. అంటే కుక్కర్, మిక్సర్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఎలాంటి కిచెన్ వాళ్ళకైనా చాలా బావుంటాయి. కిచెన్ కౌంటర్ టాప్ కిందంతా కూడా ఇలా కర్టెన్స్ వేశాను కదా! ఇంకా విండో చూడండి విండో అంటే అది కూడా మార్నింగ్ టైమ్‌లో ఎండ అది కూడా చాలా ఎక్కువొచ్చేస్తుంది. అందుకని అక్కడ కూడా డార్క్ కలర్ కర్టెన్ వేసేదాన్ని. బట్ అది కూడా తీసేసాను ఇప్పుడైతే. ఇలా లైట్ కలర్ కర్టెన్ అయితే వేస్తున్నానిప్పుడు. ఇది యాక్చువల్‌గా బెడ్‌రూమ్‌లో ఉండే కర్టెన్ అనమాట. వీటికుండే రాడ్స్ ఉంటాయి కదా! సర్కిల్‌లో అవన్నీ కూడా విరిగిపోయి పాడైపోయినాయన్నమాట. ఇంకిప్పుడు ఈ కర్టెన్‌ని యూజ్ చేసి నేనైతే విండోకి సరిపడగా కుడుతున్నాను. ఈ కర్టెన్ అయితే విండోకి సరిపడగా ఇలా ఫోల్డ్ చేసి నీట్‌గా కుట్టేసాను చేత్తోనే. ఇంకా తర్వాత ఇలా విండోకైతే వేసేసాను. చూడడానికి చాలా బావుంది కదా! ఇప్పుడు అన్నీ కూడా కిచెన్ అంతా కూడా లైట్ కలర్ వేశాను. ఇంకా వాల్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా అందుకనే లైట్ కలర్స్ వేశాననమాట. మీరు చెప్పిన ఆలోచనతోనే ఈసారి కిచెన్ ఇలా మేకోవర్ చేశాను. కిచెన్ అంతా కూడా ఇలా మేకోవర్ చేయకముందు ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈసారి మా కిచెన్‌లో నేను చేసినది చిన్న చేంజెసే. అయినా కానీ చూడడానికి అది కూడా చాలా నీట్‌గా ఇంకా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది కదా! కిచెన్ లుక్ అయితే చాలా బాగా చేంజ్ అయింది. అన్నీ లైట్ కలర్సే యూజ్ చేయడం వల్ల చాలా బ్రైట్‌గా కూడా కనిపిస్తుంది కిచెన్ అంతా కూడా. సో, ఫైనల్‌గా ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందనుకుంటున్నాను.
వీడియో ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.